అందరికీ నమస్కారం. ఓం డివైన్ నైన్ ఛానల్కి స్వాగతం. రామనామం ఎంతో మధురమైనది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తతుల్యం రామనామ వరాననే. రామనామము సకల పాపహరమని మోక్షప్రదమని చాలామంది నమ్మకం. రామనామంలో పంచాక్షరి మంత్రము ఓం నమ శివాయ నుండి మా అనే బీజాక్షరము మరియు అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణ నుండి రా అనే బీజాక్షరము పొందుపరచబడి ఉన్నాయని ఆధ్యాత్మికవేత్తలు వివరణ ఇచ్చారు. ఒక్కసారి రామనామంను స్మరించినంతనే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం చేసిన ఫలము లభించునని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ఉత్తర పీఠికలో చెప్పబడినది. దీని గురించి పెద్దలేం చెప్పారంటే, రామపదంలో మొదటి అక్షరం రా, ఇది యా రా లా వాల్లో రా రెండవ అక్షరం. రామాలో రెండవ అక్షరం మా, ఇది పా ఫా బా భా మా వర్గంలో మా ఐదవ అక్షరం. సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి 2 చేత 5ని గుణిస్తే 10 అవుతుంది. అలాగే రెండవ రామ శబ్దానికి 10ని 10 చేత గుణిస్తే 100 అవుతుంది. ఇప్పుడు మూడవ రామ శబ్దాన్ని 10 చేత 100ని గుణిస్తే 1000 అవుతుంది. ఇలా శ్రీరామ రామ రామ ఇతి అన్న ఒక్క శ్లోకం చదివితే 1000 నామాలు చదివిన ఫలితం వస్తుందని మహాశివుడు పార్వతీదేవికి చెప్పాడు. జై శ్రీరామ్.